చూడండి ఎలా ఉన్నారు జనం అంతా టికెట్స్ కోసం. ఇప్పుడు ఈ గుంపులో నేను కూడా పోవాలి. రష్ అయితే మామూలుగా లేదు. ట్రైన్లో ఫుల్ జనాలే, అసలు నిలబడడానికి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నా మీద పడి డోర్ దగ్గర అయితే కూర్చొనేసా. ఇంకా ఈ వెదర్కి ఆ డోర్ దగ్గర అబ్బా పచ్చదనాన్ని చూడొచ్చు మీరు, ఎంత బాగుందో. కానీ వెదర్ అయితే మామూలుగా లేదు. కానీ ఈ తిరుపతికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా సరే ఏదో కొత్తగా ఉంటుంది, కొత్త అనుభూతిని ఇస్తుంది వచ్చిన ప్రతిసారి. సో హాయ్ గాయ్స్, ఈరోజు మనం తిరుపతికి వెళ్ళబోతున్నాం. ఫ్రమ్ ధర్మవరం టు తిరుపతి. రష్ అయితే మామూలుగా లేదు. ట్రైన్లో ఫుల్ జనాలే, అసలు నిలబడడానికి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. సో ఈ కూర్చోవడానికి నిలబడడానికి అనుకుంటే బయట వెదర్ అయితే ఫుల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక ఇదేదో అయ్యేలా లేదని లాస్ట్కి కింద మీద పడి డోర్ దగ్గర అయితే కూర్చొనేసా. ఇంకా ఈ వెదర్కి ఆ డోర్ దగ్గర అబ్బా చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్, వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే, యు నో. అది పక్కన పెడితే ఫ్రమ్ ధర్మవరం టు తిరుపతి లొకేషన్స్ ఉంటాయప్ప, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ పచ్చదనాన్ని చూడొచ్చు మీరు, ఎంత బాగుందో. తిరుపతికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, దాదాపు ఒక 2 years నుంచి. ఎప్పుడు కుదరలేదు. ఈరోజు ఏదో అట్లా సడన్గా అనుకునేసా, బయలుదేరిపోయా. కానీ వెదర్ అయితే మామూలుగా లేదు. కానీ దాన్ని బయట నేచర్ని చూస్తూ అలా నా జర్నీని అలానే కంటిన్యూ చేశాను, ఇంకా తప్పదు కాబట్టి. నార్మల్గా నాకు సీట్ ఉన్నప్పటికీ కూడా డోర్ దగ్గర కూర్చొని ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి అలా డోర్ దగ్గర కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేయడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకా ట్రైన్లోనే ఇంత రష్ ఉందంటే ఇంకా తిరుమలలో ఎంత రష్ ఉందో మనం ఒకసారి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. వేడి గాలి అయితే వస్తుంది, ఆ హీట్కి, ఆ టెంపరేచర్కి చాలా వేడిగా ఉందండి. వేడి గాలి అయితే వస్తుంది, కానీ నేచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ ఎలా కూర్చున్నారో. అండ్ చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా మీరు చూడొచ్చు, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా నేను ఇక్కడ కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఈ వెదర్కి. అండ్ సన్సెట్ ఉంటుందప్ప ఈ ట్రైన్కి, వెదర్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో ఆ సన్సెట్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ తిరుపతికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా సరే ఏదో కొత్తగా ఉంటుంది, కొత్త అనుభూతిని ఇస్తుంది వచ్చిన ప్రతిసారి. చూడండి ఆ సన్సెట్ ఎంత బాగుందో, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత వేడిగా ఉన్నప్పటికీ, ఎంత టెంపరేచర్ ఉన్నప్పటికీ ఇక్కడ మొత్తం చూడొచ్చు మీరు, అంతా గ్రీనరీగా ఉంది నేచర్. ఇంకా క్లౌడ్స్ అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుందేమో అని అనుకున్నాను, కానీ వర్షం పడలేదు. పడుంటే ఇంకా చాలా బాగుండేది చూడడానికి ఎన్విరాన్మెంట్ మొత్తం. అండ్ ఇంకా తిరుమలలో అయితే ఫ్రీ దర్శనం టికెట్స్ దొరకడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఒకసారి చూడాలి అసలు ఫ్రీ దర్శనం టికెట్స్ దొరుకుతాయో లేదో. సో నేను వస్తున్న ట్రైన్ వచ్చేసి నరసాపూర్ ఎక్స్ప్రెస్. అండ్ ఇది ధర్మవరం నుంచి 5 stops అయితే ఉన్నాయి తిరుపతికి. కదిరి, మొలకల చెరువు, మదనపల్లి, కల్కిరి, పీలేరు, పాకాల అండ్ లాస్ట్ తిరుపతికి అయితే చేరుకుంటుంది. అండ్ ధర్మవరం నుంచి అయితే దాదాపు 266 kilometers ఉంది తిరుపతి. అండ్ మీరు కూడా ఆ సన్సెట్ చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో. అండ్ మనం మాట్లాడుతూనే తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు గాలి గోపురం అయితే మీకు కనపడుతూ ఉంటుంది. సో మనం లాస్ట్కి కింద మీద పడి తిరుపతికి అయితే చేరుకున్నాం. ఇంకా టికెట్స్ చూడాలి దొరుకుతాయో లేదో.
తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇప్పుడు మనం విష్ణు నివాసం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రీ దర్శన్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారో, అసలు ఇప్పుడు ఇస్తారో లేదా, మార్నింగ్ ఇస్తారో లేదో ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కొని తర్వాత మనం రూమ్కి అయితే వెళ్దాం. సో నేనైతే ఇప్పుడు విష్ణు నివాసం దగ్గరికి వచ్చాను దర్శనం టికెట్స్ కోసం. సో టికెట్ కోసం ఇక్కడ అడిగితే వాళ్ళు ఇప్పుడు ఇవ్వరు, మార్నింగ్ 4 AM ఇస్తామని చెప్తున్నారు. అడగాలి ఇంకా ఎవరినైనా, ఒకవేళ ఇవ్వలేదు అంటే ఇంకా మార్నింగ్ వచ్చి టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి 4 AM. అండ్ ఇక్కడికి వచ్చి అడిగితే దర్శనం టికెట్స్ ఇప్పుడు ఇవ్వరు, మార్నింగ్ ఒకటే ఇస్తారు 3 to 4 ఆ గ్యాప్లో అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నేనైతే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి వచ్చి టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. అండ్ చాలామంది అయితే టికెట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఇంకా ఇక్కడ లైన్ లేక పెద్ద కట్టలేదు. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది, టికెట్స్ కోసం వచ్చా దర్శనం కోసం. కానీ ఇక్కడ గేట్కి లాక్ వేశారు, అటు సైడ్ నుంచి చేస్తున్నారంట. అండ్ ఇక్కడ చాలా వరకు తెలియదు వీళ్ళందరికీ కూడా. నేనైతే ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్పేసి అయితే అని అనుకున్నా. ఒకసారి గేట్ దగ్గర నుంచి ముందరకు వచ్చి చూస్తే చూడండి ఎలా ఉన్నారు జనం అంతా టికెట్స్ కోసం. ఇప్పుడు ఈ గుంపులో నేను కూడా పోవాలి, చూడండి. సో ఫైనల్లీ ఎలాగోలా గుంపులో నుంచి బయటకు వచ్చేసా, టికెట్స్ కోసం వెళ్తూ ఉన్నాం. చూడండి ఎలా వెళ్తున్నారు జనాలంతా. సో ఇప్పుడు అక్కడి నుంచి లైన్స్లోకి ఏదో వచ్చామన్నమాట. ఈ పాముల మాదిరి తిప్పుతారు కదా అందులోకి. చూడండి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, వెళ్తూ ఉన్నారు మెల్లగా టికెట్స్ కోసం. సో నేనైతే టికెట్స్ దొరకమని భయపడ్డా చాలా. ఎలాగో అలా 2K అంటే ముందుగలుగా వచ్చేసాను అనమాట ఇక్కడికి టికెట్స్ దగ్గరికి. సో ఫైనల్లీ నాకైతే టికెట్ దొరుకుతుంది. చూడండి మీరే ఎంతమంది ఉన్నారో. అండ్ ఇది వీకెండ్, సాటర్డే ఈరోజు చాలామంది వచ్చారు. సో ఫైనల్లీ దర్శనం టికెట్ అయితే దొరికింది. 2కి వెళ్ళి దగ్గర దగ్గర 5కి అయితే బయటకు వచ్చాము. 3 hours అయితే పట్టింది మాకు క్యూ లైన్లో నిలబడి ఇంకా టికెట్ తీసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ కొద్దిసేపు రెడీ అయ్యి దాని తర్వాత ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో ఇంతవరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.